సనాతన ధర్మంలో క్లియర్ కట్గా ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఏకాదశి అని కూడా పెట్టారు. ఆ ఏకాదశి అనేది ఇలా సోమవారం వస్తే సోమవారం రాదన్నా, మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు. నీ యొక్క శరీరం ప్యాటర్న్ని కూడా అది అలవాటు చేస్తుంది. ఇంత సైంటిఫిక్గా ఋషులు డిజైన్ చేసి పెట్టారు. ఈ ఏకాదశి అననే ఒక గొప్పదాన్ని మనం ఎప్పుడైనా మాట్లాడుకునే ప్రయత్నం చేసినామా? చేయలేదు. ఎంతసేపు ఏం మాట్లాడినామనంటే చల్ ఇప్పటిదాకా మాధవలత గారు కూడా మాట్లాడేది. నేను ఇక్కడ గణేశుని పెద్దగా పెడతా, 16 ఫీట్ల పెట్టిండు, నేను 18 ఫీట్ల పెడతా. ఆడు డబుల్ పిన్ పెట్టిండు, నేను ట్రిపుల్ పిన్ డీజే పెడతా. లాస్ట్కి దరిద్రం దండయాత్ర ఏం చేస్తారమంటే మన పిల్లలు డ్యాన్స్ ఆడతారు, ఇదే పాటల మీద ఆడతారు, అలాగే మనం ప్రైజులు ఇస్తాం గణేశుని మీద. అదే నువ్వు ఏదైనా ఒక శ్లోకం మీద ఏదైనా ప్రైజ్ ఇచ్చినావానంటే ఇయ్యలే. అదే నువ్వు ఏదైనా ఒక పద్యం మీద ఇచ్చినావానంటే ఇయ్యలే. సరే, ఈ 10 రోజుల పాటు ఈ పిల్లలు దైవభక్తిలో ఎట్లా లీనమైనరో ఆర్ మ్యాక్సిమం చలో ఏదైనా సేవా దృక్పథంలో ఏమైనా చేసిండ్రా, దాని మీద నువ్వు అవార్డు ఇస్తున్నావు అంటే కాదు, దుంకినందుకు. లేదా నీ పిల్లలు గణేశుడు మండపం దగ్గర యాంకరింగ్ చేసినందుకు ఇచ్చినావు.